శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కనీస వసతులు కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేసుకొని జేబులు నింపుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ర్యాంకుల పేరిట విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్న వాదన ఉంది. ఉత్తరాంధ్రలో 40 బ్రాంచ్లను శ్రీ చైతన్య నడుపుతోంది. 25 వరకు స్కూళ్లను నిర్వాహకులన్నారు. డిప్యూటీ ఇన్పుట్ దీని గురించి మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సింధు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల పరిస్థితి ఎలా అయిపోయిందో చూడవచ్చు మనం. ఇందులో భాగంగా ప్రధానంగా శ్రీ చైతన్య మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ సంస్థలో ఫీజులు వసూలు చేసుకుని జేబులు వేసుకుని విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించట్లేదనే ఆరోపణలు చాలా వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా దాదాపు 40 కాలేజీలు అయితేనే 25 స్కూల్స్ అయితేనే ఉన్నాయి. ఈ చాలా వరకు కూడా ముఖ్యంగా విశాఖలో మధురవాడలో ఉన్నటువంటి క్యాంపస్ అయితే ఇతర క్యాంపస్లో చాలామంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై ఈ ఒత్తిడిలో అనేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాదాపు 2-3 వారాల్లో విశాఖ సంబంధించి 5 ఆత్మహత్య ప్రయత్నిస్తే అందులో ఒక 2 వరకు కూడా చనిపోయారని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఇక్కడ పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి ఏంటి, విద్యార్థులు ఎలా ఉన్నారని తల్లిదండ్రులకు కూడా సమాచారం ఉండట్లేదు. విద్యార్థులు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే వాళ్ళ గురించి కానీ వాళ్ళ వివరాలు కానీ మీడియాకి కానీ ఎవరు చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. అంతా కూడా డార్క్లో పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా అధికారులు కూడా ఎక్కడ పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వాలు మారినప్పుడు కూడా అధికారులు తీరు మారట్లేదు. అధికారులు కూడా వాళ్ళతో కొమ్మక్కైపోయి ఎక్కడ కూడా ఈ విషయాలు బయట రానివ్వట్లేదు. లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేసినప్పుడు కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్తున్నారు. ఆ తల్లిదండ్రులు కూడా చాలామంది కూడా ఒక ర్యాంకుల మోజులో పడిపోయి ఇదే విధంగా ఈ కాలేజీ చుట్టూ తిరగడం వల్ల కూడా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఆ తల్లిదండ్రులు తమ విద్యార్థులు ఎంతో బాగుండాలని, బంగారు భవిష్యత్తు బాగుండాలని ఈ శ్రీ చైతన్య కాలేజీలో జాయిన్ చేస్తుంటే చాలామంది కూడా అధ్వానం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. శ్రీకాకుళం అయితేనే, విజయనగరం అయితేనే, లేదా విశాఖ అయితేనే తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి చాలా ఎక్కువ కనిపిస్తుంది అనవచ్చు. చాలామంది విద్యార్థి నాయకులు అయితే, విద్యార్థి సంఘాలు అయితే ఎటువంటి ఆందోళన చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదని చెప్తున్నారు. మనం కూడా విశాఖలో శ్రీ చైతన్య కాలేజీ చాలా బ్రాంచ్లు ఉన్నాయి. ఈ బ్రాంచ్లో దగ్గర ఉన్న మనం చాలా మనతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, శ్రీ చైతన్య అరాచకాలు పెరిగిపోతుంది, దాన్ని మీరేమంటారు? అందరికీ నమస్తే. నా పేరు నితిన్, ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖ జిల్లా కన్వీనర్. అయితే మనం చూసుకుంటే కార్పొరేట్ కాలేజ్ అది శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇంకొక కాలేజ్ కావచ్చు. అయితే ర్యాంకుల పేరుతో, బ్రాండ్ పేరుతో మా కాలేజీ బ్రాండ్, మా కాలేజీలో జాయిన్ అయ్యే ఎవరు జాయిన్ అయినా కూడా ఒకటి ర్యాంకుతోనే బయటకు వెళ్తారు అని చెప్పి తల్లిదండ్రులను మభ్యపెడుతూ వాళ్ళని బ్రాండ్ పేరుతో వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు అడ్మిషన్ని గొర్రెల మంద ఎలా అయితే గొర్రెలను తీసుకెళ్లి కసాయివాడి దగ్గర గులుతారో ఈరోజు తల్లిదండ్రులు అలా వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి ఈ కాలేజీల్లో పడేస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేదేంటి వన్స్ ఈ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత విద్యార్థి ఎంత మానసిక క్షోభను అనుభవిస్తాడు, అసలు వీళ్ళు చెప్పే ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా లేదా గొర్రెల మందులో గొర్రెల సంతలా వీళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తున్నారా అనేది. ఈరోజు విద్యార్థి ఆత్మహత్యలకు గల కారణాలన్నిటికీ కూడా ఈ కార్పొరేట్ సంస్థలు, దాంతోపాటు అధిక ఫీజులు తల్లిదండ్రులు మోయలేనంత భారంగా ఫీజులు, పోటీ పరీక్షల పేరుతో ఈరోజు నీట్ కానీ, మెయిన్స్ కానీ, అలానే ఎంసెట్ కానీ ఇలాంటి పోటీ పరీక్షల పేరుతో వీళ్ళు అధిక ఫీజులు తీసుకొని అత్యంత ఎక్కువ గంటలు విద్యార్థుల మీద భారం మోపుతూ వాళ్ళని చదవాలని ఒత్తిడి చేస్తూ వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. అయితే మనం చూసుకుంటే ఇలాంటి కార్పొరేట్ కాలేజీల్లో అక్కడ లోపల ఏం జరుగుతుంది, ఏముంటుంది, వాళ్ళు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అనేది ఏ ఒక్క అధికారి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు. ఈరోజు ఆర్ఐఓలు కానీ, డిఈఓలు కానీ, ఎంఈఓలు కానీ ఎందుకు కాలేజీలు, జూనియర్ కాలేజీలు కానీ, స్కూళ్ళకు కానీ విజిటింగ్లకు వెళ్ళట్లేదు. ప్రతి ఒక్క ఆర్ఐఓకి కూడా ఈరోజు విశాఖపట్నం ఉంది అంటే విశాఖపట్నంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని నాన్ రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పేపర్ మీద ఒక నెంబర్గా మిగిలిపోతుంది తప్ప ప్రాక్టికల్గా ఏ ఆర్ఐఓ కూడా వెళ్ళి ఒక రోజు, వారానికి 1 రోజు అయినా 2 రోజులైనా కూడా వెళ్ళి ఒక హాస్టల్ క్యాంపస్ని విజిట్ చేసి హాస్టల్ క్యాంపస్లో ఉన్న విద్యార్థులతో ఉన్న వాళ్ళ సమస్యలను తెలుసుకొని అక్కడున్న పరిస్థితులను తెలుసుకునే రోజు అంటూ లేదు. కేవలం శ్రీ చైతన్యలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మనం చూడొచ్చు ఉత్తరాంధ్రలో ఈ వారం 10 రోజుల్లోనే దాదాపు ఒక 5-6 ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కూడా చనిపోయారు. దీన్ని ఏమంటారు?
అయితే ఈ ఆత్మహత్యలకు గల కారణాలు ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు పెట్టే ఒక ప్రెజర్, మీరు చదవాలి చదవాలి చదవాలి, చదివి పాస్ అవ్వాలి, పాస్ అయితేనే మీరు మనిషి, చదువు లేనివాడు ఇంక దేనికి పనికిరాడు, నీకు ర్యాంక్ 1 రాలేదు, ర్యాంక్ 1 రాలేదు, నీ పేరు పేపర్లో రాలేదు, నువ్వు ఇంకా డాక్టర్ అవ్వలేవు, ఇంజనీర్ అవ్వలేవు, ఏం చేయలేవు నువ్వు ఇంకా ఈ జీవితం. వాళ్ళకి 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థుల యొక్క మనస్తత్వాన్ని వాళ్ళు గ్రహించలేక వాళ్ళకి అధిక ఒత్తిడి చేసి ఆ ఒత్తిడిని వాళ్ళు తట్టుకోలేక ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. హాస్టల్ క్యాంపస్ల్లో వాళ్ళు తల్లిదండ్రులు ఈరోజు శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో మంచి ఎడ్యుకేషన్ లేదు అని చెప్పి విశాఖపట్నంకి వాళ్ళ పిల్లల్ని పంపించి హాస్టల్లో ఉంచి మధురవాడ లాంటి ప్రాంతాల్లో చదివిస్తున్నారు. ఆ హాస్టల్ క్యాంపస్లో ఏం జరుగుతుంది, వాళ్ళకు 5 గంటలకు మార్నింగ్ 5 గంటలకు లేపి అక్కడ మళ్ళీ స్టడీ అవర్స్ పెట్టి తర్వాత రెడీ అయ్యి మళ్ళీ కాలేజీలకు వెళ్ళి కాలేజీ నుండి వచ్చాక మళ్ళీ స్టడీ అవర్స్ పెట్టి ఆ తర్వాత తిండి పెట్టి మళ్ళీ స్టడీ అవర్స్ పెట్టి వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదు, ఒక మంచి రూమ్స్ ఉండవు, ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండదు, ఇరుకిరుకు సందుల్లో. శ్రీ చైతన్యంలో ఆడుకునే గ్రౌండ్లు కానీ లేకపోతే ఫిజికల్గా కానీ ఎక్కడ ఏమీ లేవు కదా? ఎక్కడ లేవండి. ఏ కార్పొరేట్ ఎడ్యుకేషన్లో కూడా గ్రౌండ్ ఉండి కానీ చదువుకోవడానికి అన్ని విధాల సౌకర్యంగా ఉండే ఏ క్యాంపస్లో కూడా ఎక్కడా లేదు. వీళ్ళు పైకి చెప్పేది ఏంటంటే మాకు నీట్లో ర్యాంక్ వచ్చింది, మాకు జేఈ మెయిన్స్లో ర్యాంక్ వచ్చింది, మేమే ర్యాంకులు, స్టేట్ ర్యాంకులు మావే, నేషనల్ ర్యాంకులు మావే, ఇంటర్నేషనల్ ర్యాంకులు మావే, మా దాంట్లో జాయిన్ చేస్తే మీరు ఇంకా మీ పిల్లలు కలెక్టర్లు అవుతారు, ఐఏఎస్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, వాళ్ళు అవన్నీ అవ్వాలంటే మీరు ఈ కాలేజీలోనే జాయిన్ చేయాలి. తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రన్నింగ్ రేస్లో మీ పిల్లల్ని బలి కానివ్వద్దు. ఎందుకంటే మీరు చూడొచ్చు ఈరోజు పాస్ ఫెయిల్ అనేది ఎంత ముఖ్యం. చదువు అందరికీ ఇంపార్టెంటే, కానీ మనం ఎటువంటి చదువు చదువుతున్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి దొరకాలి. అలా దొరికేలా ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆ విధంగా వాళ్ళ పిల్లల్నికి ప్రోత్సహించాలి. అలానే ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్స్ అన్నిటి మీద కూడా ఆర్ఐఓల నిఘా ఉండాలి. ఆర్ఐలు అసలు పట్టించుకోవట్లేదు, తనిఖీలకు వెళ్ళట్లేదు, ప్రభుత్వాలు మారినా అధికారులు వచ్చినా ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ కార్పొరేట్ ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఆర్ఐఓలు వాళ్ళకి తొత్తులుగా మారిపోతున్నారు. ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉండే ఆర్ఐఓలు కార్పొరేట్ కళాశాలల యొక్క తొత్తులుగా మారుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆఫీస్ రూములకు పరిమితం అవుతున్నారు. వాళ్ళ ఆఫీస్ రూములు దాటి బయటకు వచ్చి ప్రాక్టికల్గా వెళ్ళి ప్రాక్టికల్గా చూసి ఏం జరుగుతుంది, ఆ క్యాంపస్లో ఏం జరుగుతుంది, విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ మనోగతం తెలుసుకొని వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలి అనే దాని మీద ఆర్ఐఓలు స్పందించాలి. అంతేగాని వాళ్ళు ఏదో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే వాళ్ళ ఆఫీస్ రూమ్లో కూర్చొని వాళ్ళ రికార్డ్స్లో ఉన్న మాత్రమే నిజాలు అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఇది మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ శ్రీ చైతన్య ఆగడాలు అయితే అరికట్టే పరిస్థితి కనిపించట్లేదు. విద్యార్థి నాయకులు అయితే చాలా సంఘాలు అయితే ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా కనీసం మనం ఇక్కడ లైవ్ చేస్తుంటే లైవ్ కూడా చేయించే పరిస్థితి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు చేస్తున్నారని అడ్డుకునే పరిస్థితి కూడా, సిబ్బంది వచ్చి అడ్డుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళ ఆగడాలు అయితే లేకపోతే వాళ్ళు చేసే అక్రమాలు అయితే ఎవరు అదుపు లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. మనతో పాటు ఇంకా ఎస్ఎఫ్ఐ నుంచి ఎస్ఎఫ్ఐ లీడర్ ఉన్నారు. ఈ పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు శ్రీ చైతన్య? ఈరోజు ఈ కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్లు కూడా ముందస్తునే వాళ్ళందరూ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొనుక్కుంటున్నారు స్టూడెంట్స్ ముందుగానే, మా కాలేజ్ అంటే మా కాలేజ్ అనుకోని. అసలు ఈ అన్నిటిని కూడా ఏటిని కూడా ప్రభుత్వం అస్సలు నియంత్రించట్లేదు. దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పాఠ్య పుస్తకాలు అమ్మకోండి చాలా ఇల్లీగల్గా వేలకు ఖరీదు చేసి అమ్ముతున్నారు. అది చాలా దుర్మార్గమైన పరిస్థితి. అలాగే హాస్టల్ పరిస్థితి చూసుకుంటే ఇలాంటి కళాశాలలో చాలా దుర్మార్గం. వాళ్ళకి తినడానికి కూడా సరైన తిండి సౌకర్యాలు ఎటువంటివి కూడా ఉండవు, కానీ లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిర్వర్తించాల్సింది ప్రభుత్వమే. కానీ ప్రభుత్వం అసలు ఎట్టి పరిస్థితుల్లో వీటిని కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఒక మంచి ఉన్నతమైన విద్య, అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అన్నింటిలో కూడా పెంచితే ఎటువంటి సమస్యలు రావు. అలాగే పెంచడమే కాకుండా వాటిలన్నింటిని కూడా శుభ్రంగా వాటిని రన్ చేస్తే ఖచ్చితంగా ఎటువంటి స్టూడెంట్స్ కూడా ఈ ప్రైవేట్ కళాశాలకు ఇటువైపు రారు. ఖచ్చితంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డెవలప్ చేయడంలో ఇనిషియేటివ్ ఖచ్చితంగా తీసుకోవాలి. అది తీసుకుంటే ఎటువంటి సమస్యలు కూడా తలెత్తుకు రావు. కానీ ప్రభుత్వం అది చేయకుండా ఈ మధ్య ప్రైవేట్ కాలేజీలు అన్నింటిలో కూడా విచ్చలవిడిగా పర్మిషన్లు అని కూడా ఎటువంటి రెగ్యులేషన్స్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా తలకెక్కుతున్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీ చైతన్యకి సంబంధించి చాలామంది ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితి అనిపించింది. ఈ వారం 10 రోజుల్లోనే 5 ఆత్మహత్యకి ప్రయత్నిస్తూ ఒక ఇద్దరు కూడా చనిపోయారని చెప్తున్నారు. అసలు ఈ విషయాలు కూడా బయటకు రానివ్వట్లేదు. మీ స్టూడెంట్ యూనియన్లు ఏం చేస్తున్నాయి? ఈరోజు ఈ ఆత్మహత్యలు అనేవి కార్పొరేట్ కళాశాలకి అడ్డాగా మారాయి.
ఒకటనే కాదు, మనం చూసుకుంటే నారాయణ మన బోయపాలెం క్యాంపస్లో ఒక స్టూడెంట్ చనిపోవడం జరిగింది. దాని ముందు అనంతపూర్లో కూడా ఒక స్టూడెంట్ పైనుంచి దూకడం జరిగింది. కారణాలు ఏంటని తెలిస్తే ఫీజు కట్టలేదని విద్యార్థుల మీద ఒత్తిడి తేయడం వల్ల అలాంటి వాటికి గురవుతున్నారు. అలాగే ఎగ్జామ్స్ ముందు విపరీతమైన ప్రెజర్ తేయడం వల్ల కళాశాలలో విద్యార్థులు అనేది సూసైడ్ చేసుకున్నారు. వీటిని ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా ఇటువైపు ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేరకుండా ఖచ్చితంగా వాళ్ళు పేరెంట్స్ ముందుగా అసలు ఆలోచించాలి. ఇటువంటి వాటిలో చదవకుండా మంచి ఉన్నతమైన విద్య మంచి కళాశాలలో చేర్పించాలని మేము భావిస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఈ శ్రీ చైతన్య ఆగడాలు అయితే ఎక్కడ ఆగటం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు వస్తున్నారు, అధికారులు వెళ్ళిపోతున్నారు, కానీ వీళ్ళ ఆగడాలు మారట్లేదు. చాలామంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలామంది కూడా ఆ సూసైడ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ మోనోపల్లి ఎక్కడ ఆగట్లేదు. ఇప్పుడు కూడా ఆ లైవ్ చేసేందుకు కూడా ఇక్కడ కుదరదని వాళ్ళు అడ్డుకునే పరిస్థితి, సిబ్బంది వచ్చి అడ్డుకునే పరిస్థితి, యూనియన్ లీడర్లు కూడా వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని కూడా అడ్డుకునే పరిస్థితి. అంటే ఎక్కడ ఒక అణిచివేత విధంగా మీడియా అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ అవ్వచ్చు, అన్నింటి మీద కూడా ఆధిపత్యం తెచ్చుకుని శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం అయితే ఈ అరాచకాలకు పాడుపడుతుందని చెప్పొచ్చు. సింధు, థ్యాంక్ యూ.